ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మరి సంవత్సరాంతంలో మరి స్టాంటన్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘస్థులైన ఫస్ట్ సర్వీస్ వారికి మరి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇమ్మాన్యుయల్ గారిని కలిసి చాలా కాలమైంది. కర్నూల్లో బ్యాప్టిస్ట్ చర్చ్లో మాట్లాడి కూడా చాలా కాలమైంది. It's indeed a joy to come back and preach the word to you, particularly at this occasion, watch night service లో. ఈ రోజున మరి వేదికను అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి, మరి జాన్ గారి కన్వీనర్గా చెప్పబడుతున్న జాన్ గారికి, కమిటీ సభ్యులకు, ఇక్కడున్న పెద్దలకు, ప్రభృతులకు, ప్రముఖులకు, ముఖ్యంగా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి క్రైస్తవేతర విశ్వాసాల నుంచి వచ్చినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శుభాలు కూడా తెలియజేసుకుంటున్నాను ప్రభు పూజ్య నామంలో. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి మీరు 500వ పేజీ, పాత నిబంధన 500 పేజీ, 501వ పేజీలు, ఈ 2 పేజీల్లో ఈ కీర్తన కనపడుతుంది. నేను ఈ మధ్య పేజీలు చెప్తున్నాను, ఎందుకంటే మీరు బైబిల్ చదవడం మానేశారు కాబట్టి మీకు కీర్తనలు అంటే తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని పేజీ నెంబర్లు చెప్తున్నాను. ముఖ్యంగా యంగ్స్టర్స్కి అసలు కుదరట్లేదు. వాళ్ళు వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో, ఆటోలు వెనక, చర్చి గోడల పైన మాత్రమే బైబిల్ చదువుతున్నారు. కనుక దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయాలని నేను కోరుతున్నాను. నేను చెప్తున్న విషయాలని మీరు ఫాలో అవ్వాలని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను పూర్తి ప్రసంగ పాఠంలోకి వెళ్ళకముందు మీరు మీ సెల్ ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలని కూడా నేను కోరుతున్నాను. దట్ టాక్స్ అబౌట్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. చర్చ్లో సెల్ ఫోన్ మోగిందంటే మనకి దేవుడు అంటే భయం లేదని అర్థం. కనుక ప్రభువుని గౌరవిద్దాం, ఆయన సన్నిధిలో ఉన్నామనే ఎరుకలో ఇక్కడ కాసేపు బ్రతుకుదాం. తర్వాత మీరు లేచి అటు ఇటు తిరగకండి. ఈవెన్ మీరు ఆర్గనైజర్స్ అయినా కూడా, ఫోటోగ్రాఫర్స్, తర్వాత మైక్ సెట్ చేసేవాళ్ళు కూడా మీరు నిశ్చలంగా ఉండాలని కోరుతున్నాను. మీ పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళని మీ అదుపాజ్ఞల్లో మీరే, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మీ అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. Let us honor the presence of the Lord. క్యాలెండర్ చివరికి వచ్చాం. కొన్ని గంటల్లో మనం మరొక సంవత్సరంలోకి అడుగు పెడతాం. మనకి ఇది ప్రతి సంవత్సరం పరిపాటే. 37వ తారీఖు రాగానే ఒక సంబరం జరుపుకోవడం, లేకపోతే ఒక సందడి చేయడం, లేకపోతే లెంపలేసుకోవడం. ఈ సంవత్సరం అంతా సరిగా ఉండలేకపోయాను, వచ్చే సంవత్సరం బాగుంటానని మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పడం, ఇది మనకు మామూలుగానే జరిగిపోతూ ఉంటుంది. ఎందువలనంటే మనం కాలానికి బందీలం. వీఆర్ పీపుల్ ఆఫ్ టైమ్, వీఆర్ టైమ్ బౌండ్. కాలానికి బందీలమైన వాళ్ళం. మనం క్యాలెండర్లని, దినాల్ని, సంవత్సరాల్ని, నెలల్ని, వారాల్ని లెక్క పెట్టుకుంటూనే ఉంటాం. బట్ ఈ కీర్తన మనం చదివితే మనకి కాంట్రాస్ట్గా, మనకి అభిముఖంగా, మనకి విభిన్నంగా కాలానికి బయట ఉండే, కాలాన్ని పరిపాలన చేసే ఒక దేవుడు మనకి కనపడతాడు. ద గాడ్ ఆఫ్ ద బైబిల్. ఆయనకి క్యాలెండర్ లేదు. అందుకని ఈరోజు క్యాలెండర్ ఆయన పేరున ఏర్పడింది. క్రీస్తు శకము అనే క్యాలెండర్ని మనం ఫాలో అవుతున్నాం ఈ రోజున, గ్రెగోరియన్ క్యాలెండర్ని. మనమే కాదు, అన్యులు ప్రపంచవ్యాప్తంగా యావత్ ప్రపంచం పాటిస్తోంది. బికాస్ కాలానికి అతీతుడైన వాడు కాలంలోకి అడుగు పెట్టినప్పుడు సహజంగానే కాలం చీలిపోయింది, క్రీస్తు పూర్వంగా, క్రీస్తు శకంగా. దట్ షోస్ దట్ హీస్ బిగ్గర్ దాన్ టైమ్, that he is above time and he reigns over time. ఆయన కాలానికి అతీతుడని,
కాలం కంటే పెద్దవాడని, ఆయన కాలాన్ని పాలించే కాలాధీశుడని మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఆ రెండు మాటలు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్న మాటలు మనకి క్రీస్తు ఎంత నిత్యుడో, క్రీస్తు ఎంత కాలానికి అతీతుడో మనకు తెలియజేస్తున్నాయి. ఈ కీర్తన ఒక ప్రత్యేకమైన కీర్తన. ఒక 90 ఏళ్ళు పైబడినటువంటి ఒక వృద్ధుడు దేవుణ్ణి, కాలానికి బయట ఉండే, కాలాన్ని పరిపాలించే దేవుణ్ణి, కాలానికి బందీ అయి కొన్నేళ్లలో పరమపదించబోతున్న ఒక కురు వృద్ధుడు ఆయన మోషే రాసిన కీర్తన. ఈ కీర్తన ఒక ప్రార్థనగా ఆయన గుండెల్లోంచి వెలువడింది. ఇది మోషే చేసిన ప్రార్థన అని మీకు పైన కనపడుతుంది తెలుగు బైబిల్స్లో. A prayer of Moses happened to be a psalm in this 150 Psalms. ఈ poetic లిటరేచర్లోకి వచ్చింది. మోషే 90 ఏళ్ళు దాటిపోయిన తర్వాత నిలువ నీడలేనటువంటి పరిస్థితి. మన ఈ మధ్య సీనాయి ప్రాంతానికి నేను వెళ్తే, నేను నా వైఫ్, కొన్ని కిలోమీటర్లు మనం ఎటు చూసినా కూడా కనీసం గడ్డిపోచ కూడా కొన్నిసార్లు కనపడదు. పొదలు, మండుచున్న పొదలు ఎలా ఉంటాయో చూద్దామని వెళ్తే పొదలు చాలా చిన్నవి, చాలా పొదలు ఎండిపోయిన పొదలే. వాటర్ బాటిల్ తీసుకెళ్తే సరిపోదు. అలాంటి సీనాయి పర్వత ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో 40 దినాలు చక్కర్లు కొట్టారు వీళ్ళు. ఈ 40 దినాలు వాళ్ళకి ఇల్లు లేదు, తిండి లేదు, నివాసం లేదు. లక్షలాది మాట విననొల్లని మొండిఘటాలైనటువంటి ఇశ్రాయేలీల్ని, మన తెలుగు క్రైస్తవుల కంటే మొండోళ్ళు వీళ్ళు, అంతకంటే అవిధేయులు వీళ్ళు. వీళ్ళని ఆయన ఓపికగా నడిపించాడు. దానికి ఈ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది, ఏంటి ఈయనకింత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనకింత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ హిస్ సెన్స్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి మోషే చూస్తున్న ఆయన దృష్టిపదం. మన బ్రతుకులో మనం దేన్ని సరిగా దృష్టించాలన్నా మొదట దేవుణ్ణి సరిగా దృష్టించాలి. జీకే చెస్టర్టన్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ మేధావి ఏమంటాడంటే, నువ్వు సూర్యుడిని ప్రత్యక్షంగా చూడలేవు, కానీ అది లేకుండా దేన్ని చూడలేవు. అలాగే నువ్వు దేవుణ్ణి ప్రత్యక్షంగా తెలుసుకోలేవు, కానీ ఆయన లేకుండా దేన్ని సరిగా తెలుసుకోలేవు అంటాడు. ఇట్ ఈస్ యువర్ సెన్స్ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ సెన్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడి గురించినటువంటి నీ స్పృహ, దేవుడి గురించిన నీ దృష్టిపదం, నీ అవగాహన, నీ అవలోకనం, మిగిలిన అన్నిటి గురించినటువంటి సరి అయిన దృష్టిపదాన్ని, అవలోకనాన్ని, అవగాహనని ఇస్తుంది నీకు. ఈరోజు ఈ వాచ్ నైట్ సర్వీస్లో మనం దేవుని దృష్టిపదం నుంచి కాలాన్ని దృష్టించడానికి మనం ప్రయత్నం చేద్దాం. Let us look at time from the standpoint of God, from the vantage point of God. మనము ఈ ప్రక్రియ, ఈ వాచ్ నైట్ సర్వీస్ అనే ప్రక్రియ ప్రతిసారి రిపీట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, లాస్ట్ టైం వాచ్ నైట్ సర్వీస్ కంటే ఈసారి వాచ్ నైట్ సర్వీస్కి నా భక్తి పెరిగింది, నా బ్రతుకు మారింది, నా క్యారెక్టర్ ఇంప్రూవ్ అయింది, నేను క్రీస్తుకు దగ్గరగా జరిగాను, ఆయన లక్షణాలు కొన్ని అంటించుకున్నాను, లోక మాలిన్యాన్ని కొంత వదిలించుకున్నాను, ఐఎమ్ ఎ బెటర్ క్రిస్టియన్, ఐ హ్యావ్ అ గ్రేటర్ డివోషన్, నా భక్తి పెరిగింది, నేను మెరుగైన క్రైస్తవుడిని, క్రైస్తవురాలను అయ్యాను అని చెప్పమంటే చాలామంది చెప్పలేరు. ఎందుకంటే ఇది మనకు మెకానికల్ అయిపోయింది. ఎందుకంటే మనం దేవుని దృష్టిపదం నుంచి
మన జీవితాన్ని చూడడం, కాలాన్ని చూడడం, కాలానికి బందీ అయిన మనల్ని, మన బ్రతుకుల్ని చూసుకోవడం మనకు చేత కాలేదు. ఈ కీర్తన నేర్పిస్తుంది మనకి. ఈ రాత్రి మనతో దేవుడు మాట్లాడతాడు. మనం ఉద్యుక్తులం అయితే, మనకి సుముఖత ఉంటే, మనం ఆయన సన్నిధిలో వినమ్రత పాటిస్తే ఇది జరుగుతుంది. ఇద్దరిని పక్కన పక్కన పెట్టి ఈ కీర్తనలో మాట్లాడుతున్నాడు. ఒక పక్కన గాడ్స్ ఇటర్నాలిటీ, మరో పక్కన హ్యూమన్ టెంపోరాలిటీ. దేవుడు ఎంత శాశ్వతమైన వాడో, మనిషి ఎంత అశాశ్వతమైనవాడు. దేవుడు ఎంత నిత్య నివాసో, మనిషి ఎంత క్షణభంగురమైన వాడో. పక్క పక్కన కాంట్రాస్ట్ చేస్తూ మనిషికి దేవుడికి ఉన్నటువంటి ఒక విపరీతమైన వ్యత్యాసాన్ని ఒకే ప్రార్థనలో ఆయన జోడించి మాట్లాడుతున్నాడు. ఇంకో రకంగా చెప్పాలి అంటే, దేవుడి కళ్ళద్దాలు వేసుకుని దేవుణ్ణి చూస్తున్నాడు, మనిషిని కూడా చూస్తున్నాడు మోషే. అదే ఈ రాత్రి మనం కూడా చేయాల్సిందే. ఈ దేవుడు మన కాలానికి బందీ కాదు. మీరు బయట ప్రపంచంలోకి వెళ్తే దేవుడు మాటి మాటికి అవతారం ఎత్తుతాడు. సంభవామి యుగే యుగే అని మీరు వినుంటారు. ఆయన మాటి మాటికి అవతారం ఎత్తి ఆయన కాలానికి బందీ అయిపోతాడు. ఒక యుగానికి ఉన్న దేవుడు ఇంకొక యుగానికి పనికిరాడు. ఒక యుగంలో ధర్మ సంస్థాపన చేసిన అవతారం మరొక యుగానికి పనికిరాదు. అందుకనే ఆయన యుగానికి మాత్రమే దేవుడు, ఇంకొక యుగానికి కొత్త దేవుడు రావాల్సిందే. బట్ హియర్ ఈజ్ అ గాడ్, ద గాడ్ ఆఫ్ ద బైబిల్. ఈయన చూడండి, మోషే అంటున్న మాటలు, యుగ యుగములు నీవే దేవుడు, యు ఆర్ అబౌవ్ ఏజెస్. నువ్వు యుగానికి ఒక అవతారం ఎత్తనక్కర్లేదు. అందుకని ఈ దేవుడు అవతారం ఎత్తితే అన్ని యుగాలకి సరిపోతాడు. అందుకే ఈయన కాలాన్ని చీల్చగలిగాడు. ఈ న్యూ ఇయర్ యొక్క థ్రెష్ హోల్డ్లోకి వెళ్తున్న మనం, పాత సంవత్సరపు అంచుల్లో ఉన్న మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హియర్ ఈజ్ అ గాడ్ హూ ఈజ్ అబౌవ్ టైమ్, హూ రూల్స్ టైమ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మన పరిభాష కూడా దేవుణ్ణి తప్పుగా ప్రతిబింబిస్తుంది. మనం చాలాసార్లు దేవుణ్ణి సర్వాంతర్యామి అంటుంటాం. ఇది భారతీయ భాషలోంచి మనకు వచ్చింది. చాలామంది క్రైస్తవులు కూడా దాన్ని ఎడాపెడా వాడేస్తున్నారు ఈ పదాన్ని. బట్ దట్స్ నాట్ రైట్. దట్స్ నాట్ ఎ క్రిస్టియన్ థియలాజికల్ వర్డ్. దేవుడు అన్నింటా ఉండడు. ఎందుకంటే అనంతుడు పరిమితమైన తత్వంలో పట్టడు. పరిమిత తత్వం దేవుణ్ణి, అనంతమైన అపరిమితమైన దేవుణ్ణి తనలో నింపుకోలేదు, ఇముడ్చుకోలేదు, ఆరాయించుకోలేదు. ద ఫైనైట్ కెనాట్ కంటైన్ ద ఇన్ఫైనైట్, బట్ ద ఇన్ఫైనైట్ కెన్ ఎన్కంపాస్ ద ఫైనైట్. అనంతమైన దేవుడు పరిమిత తత్వాన్ని పరిపూర్ణంగా ఆవహించగలడు. అందుకనే పౌలు అంటాడు అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో, మనము ఆయన యందు చెలిస్తున్నాం. వి మూవ్ ఇన్ హిమ్. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, జీవిస్తున్నాం. వి లివ్ ఇన్ హిమ్. మనము ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం. వి హ్యావ్ అవర్ బీయింగ్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ హిమ్. మీరు ఒక తెల్ల పేపర్ని ఊహించుకోండి, దానికి అంచులు లేవనుకోండి, అది అనంతతత్వం. దాని మీద ఒక పెన్ తీసుకొని ఒక పెద్ద గీత గీయండి, అది కాలరేఖ. ఇప్పుడు గీత పేపర్లో ఉందా, పేపర్ గీతలో ఉందా చెప్పమంటే మీరేం చెప్తారు? పేపర్ గీతలో లేదు, గీత కాగితంలో ఉంది. ద లైన్ ఈజ్ ఇన్ ద పేపర్ బికాస్ ద పేపర్ ఈజ్ బిగ్గర్. దేవుడు అనంతుడైనప్పుడు ఆయన మనలో చెలించడు, మనము ఆయనలో చెలిస్తాం. ఆయన మనలో జీవించడు, మనము ఆయనలో జీవిస్తాం. ఆయన మనలో సర్వ అంతర్యామిగా ఆయన ఉండడు. ఆయన మనలో ఉనికి కలిగి ఉండడు, మనం ఆయనలో ఉనికి కలిగి ఉంటాం. వీఆర్ సో టైనీ వెన్ వీ కంపేర్ అవర్ సెల్స్ టు దిస్ గాడ్ ఆఫ్ ద బైబిల్. ఈ బైబిల్ దేవుడితో మనల్ని మనం పోల్చుకున్నప్పుడు వీఆర్ నథింగ్. అందుకని కీర్తనలు 8వ అధ్యాయంలో అంటాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు.
బట్ హీ హ్యాడ్ మైండెడ్ అస్ ఆన్ ద ఫస్ట్ క్రిస్మస్ డే. ఆ మొదటి క్రిస్మస్ రోజున ఆయన మన తలపోసుకొని మన కోసం దిగి వచ్చాడు. సో ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. దేవుడుకి కాలానికి ఉన్నటువంటి సంబంధం గురించి ఇక్కడ మోషే చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. ఒక్కొక్కటిగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుళ్ళో మనం చెల్లిస్తున్నాం కాబట్టి, దేవుళ్ళో మనం జీవిస్తున్నాం కాబట్టి, దేవుళ్ళో మనం ఉనికి కలిగి ఉన్నాం కాబట్టి నీవే మా నివాస స్థలం అంటున్నాడు. ఆయన అంటున్న ఇంకొక మాట కూడా చూడండి, తరతరముల నుండి, అంటే ఈ సీనాయి పర్వత ప్రాంతంలో మేము తిరుగాడుతున్నప్పుడు మాత్రమే కాదు, తరతరముల నుండి యు ఆర్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. మాకు ఇల్లు లేదు, నువ్వే మా ఇల్లు. ఎందుకంటే పౌలు ఏదైతే చెప్తున్నాడో అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో అదే విషయాన్ని మోషే చెప్తున్నాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం. దాదాపు పౌలు కంటే 1500 సంవత్సరాల క్రితమే చెప్తున్నాడు ఆయన. మేము నీలో ఉన్నామో, నువ్వు మాలో లేవు. మమ్మల్ని నువ్వు ఆవహించి ఉన్నావు, మా చుట్టూ నువ్వు ఉన్నావు. మనం చాలా విషయాలు దాని గురించి మాట్లాడుకోవచ్చు. నేను ఈరోజు కాలానికి మట్టుకే పరిమితమై మాట్లాడుతున్నాను. ఓన్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ టైమ్ నేను దేవుణ్ణి గురించి మీ ముందు ఆవిష్కృతం చేయాలని అనుకుంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ద పాస్ట్, ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్, 3 కాలాలు కూడా, త్రికాలాలు కూడా ఆయనలో ఎన్కంపాస్ అయి ఉన్నాయి, ఆయనలో ఇమిడి ఉన్నాయి. 139 దావీదు కీర్తనలో దావీదు ఇంకా అద్భుతంగా దాన్ని ఆవిష్కరించాడు. నా వెనుకను నా ముందును నీవు ఆవరించి ఉన్నావు, నా తలపైన నీ చేయి ఉంచి ఉన్నావు. దావీదు చాలా అద్భుతంగా రాశాడు. ఇట్స్ ఎ పొయట్రీ అని మనం అర్థం చేసుకోవాలి. కవితాత్మకంగా దాన్ని ఆవిష్కరించినప్పుడు దాన్ని కొంచెం అది ఇండైరెక్ట్గా ఉంటుందని, నర్మగర్భంగా ఉంటుందని, అందులో ఉన్న విషయాల్ని మనం వెలికి తీసుకోవడానికి కాస్త బుర్ర మనం ఉపయోగించాలని మనం అర్థం చేసుకోవాలి. నా వెనుక నా ముందు నువ్వు ఆవహించి ఉన్నావు, లేకపోతే ఆవరించి ఉన్నావు అని అంటే అర్థం ఏమిటంటే, you were there in my past and you will be there in my future. నా తలపై నీ చేయి ఉంచి ఉన్నావు and you are right there in my present. నా గతంలో నువ్వు ఉన్నావు, నా భవిష్యత్తులో నువ్వు ఉన్నావు, నా ప్రస్తుతంలో కూడా నువ్వు ఉన్నావు. నా భూత వర్తమాన భవిష్యత్ కాలాలు, నా జీవితంలో ఉన్న త్రికాలాలు నీ వశంలో ఉన్నాయి, నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు వాటిని ఇలా చుట్టి ఉన్నావు. వాట్ డస్ ఇట్ షో? అది ఏం తెలియజేస్తున్నాయి? 139:12 చదువుతున్నాను మీకోసం. చీకటి అయినను నీకు చీకటి కాకపోవను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి. ఇట్ టాక్స్ అబౌట్ టైం. దేవుడికి అస్తమయం ఉదయం లేదు, దేవుడికి రాత్రి పగలు లేదు. బికాస్ హీస్ అబౌట్ టైం. హీ సీస్ ఎవ్రీథింగ్ యాజ్ అ డే లైట్. దేవుని దృష్టిపదం నుంచి ఈ స్పేస్ టైం వరల్డ్ని, ఈ స్పేస్ టైం వరల్డ్లో ఉన్న మన బ్రతుకుల్ని మనం దృష్టించడం నేర్చుకోవాలి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. చాలామంది ఈ వచనాన్ని తీసుకొని, లేకపోతే ఇంకో చోట ఉన్నటువంటి వచనాన్ని తీసుకొని 1000 సంవత్సరాలు = 1 డే అని చెప్పి లెక్కలు కట్టారు థియోలాజియన్స్. దట్స్ రాంగ్. పొయిటిక్గా దాని అర్థం ఏమిటంటే, అనంతమైన నీకు, నిత్యుడు అయిన నీకు టైం లేదు. ఈవెన్ 1000 సంవత్సరాలు కూడా నీకు నథింగ్ అని చెప్పడం అన్నమాట. 1000 సంవత్సరాలు = దేవుడికి ఒకటైతే మనకంటే పెద్ద పరిమితుడు అవుతాడు తప్ప ఆయన అపరిమితుడు అవడు. ఒకవేళ నా ఒక్క 1000 సంవత్సరాలు దేవుడికి ఒక దినం అయితే, ఆయన 1000 సంవత్సరాలంత పెద్దోడే తప్ప అంతకంటే పెద్దోడు కాదు ఆయన. అప్పుడు దేవుడు ఇన్ఫైనైట్ అవడు. దట్స్ నాట్ ఎ రైట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. దేవుడు అనంతుడు అని చెప్పడానికి మరొక విధానం మోషే అంటున్న మాటలు అవి. మళ్ళీ దావీదు దగ్గరికి వస్తే
5వ వచనం మీకు జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ. వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. సో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్యాలెండర్ మారడము, ఈ డేట్లు మారడము, ఈ 31 రాత్రులు, ఇవి మనకే తప్ప దేవుడికి కాదు. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ప్రతి 31 మనం వచ్చి సందడి చేసి సంబరం చేసి 12 గంటలు అవగానే అందరం గ్రీట్ చేసుకొని, లేకపోతే ఇంకేదో చేసి ఇంకేదో చేస్తూ ఉంటాం కదా, బయట టపాకాయలు పేలుస్తుంటారు కదా, దేవుడు నవ్వుతూ ఉంటాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని రోజుల్లోనే ఇదంతా మాసిపోద్ది మనకి, మన ఉత్సాహం, మన సంబరం. మీరు జనవరి 15వ తారీఖు అలాగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి, మిమ్మల్ని కొత్తగా చూస్తారు. ఎందుకంటే అప్పటికే మాసిపోయింది సంవత్సరం. బట్ విత్ గాడ్ ఎవ్రీ డే కెన్ బి అ న్యూ డే. మోషే అందుకే ఏమన్నాడంటే, సంవత్సరాలు లెక్కించుట నాకు నేర్పు అనట్లేదు. మోషే అందుకే ఏమన్నాడంటే 12వ వచనంలో, దినములు లెక్కించుట, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. విత్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ you can make every day a new day, not every year a new year. సంవత్సరాలు లెక్కించుకుంటే ప్రాబ్లం ఏంటంటే, జనవరి 10 వచ్చేటప్పటికి సంవత్సరం మాసిపోతుంది. నెలలు లెక్కించుకుంటే ప్రాబ్లం ఏంటంటే, ఓ 10 రోజులు అయ్యేటప్పటికి మళ్ళీ నెల కూడా మాసిపోతుంది. బట్ మనం ప్రతి దినాన్ని లెక్కిస్తే యూ కెన్ ఎంజాయ్ లైఫ్ అఫ్రెష్ ఎవ్రీ డే. ఎందుకంటే ఈ ఫ్రెష్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఫ్రమ్ ద లార్డ్. చాలా అద్భుతమైన మాటలు అంటాడు ఇదే మోషే. అందుకని తర్వాత వెళ్ళి ఏమంటాడంటే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అంటాడు. అంటే ఎవ్రీ డే గ్రాంట్ us యువర్ ఫ్రెష్ గ్రేస్ అంటాడు. అప్పుడు మేము మా దినములన్నీ ఎవ్రీ డే ఉత్సహించి సంతోషిస్తాం. వి ఎంజాయ్ ఆల్ 365 days ఇన్ ద క్యాలెండర్. డే బై డే వి ఎంజాయ్. అండ్ దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఎంజాయింగ్ లైఫ్. మానవ జీవితంలో ఈ ఫైనైట్నెస్లో, ఈ పరిమిత తత్వంలో మనకి తొందరగా విషయాలు బోరు కొడతాయి. పెళ్ళైన వాళ్ళని అడగండి, మీకు పెళ్ళైనప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని. పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని. పెళ్ళైన కొత్తలో కాఫీ అనగానే ఆవిడ ఎలా రెస్పాండ్ అయింది, 10 ఏళ్ళు అయిన తర్వాత కాఫీ అనగానే ఆవిడ ఎలా రెస్పాండ్ అవుతుందో మీరు ఆలోచించండి, మీకు తెలిసిపోతుంది. పెళ్ళైన వాళ్ళందరికీ నేను పెద్ద చెప్పక్కర్లేదు. ముఖ్యంగా భర్తలకి చాలా బాగా తెలుస్తుంది, భార్యలకి ఇంకా బాగా తెలుస్తుంది. పెళ్ళైన కొత్తల్లో మీరు ఆఫీస్ అవ్వకముందే ఇంటికి వచ్చేస్తారు. పెళ్ళై 10 సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఆఫీస్ అయినా ఇంటికి వెళ్ళరు. మీరు ఆ బజ్జీల కొట్టు దగ్గర, ఏ రచ్చబండ దగ్గర మీరు కూర్చొని ఉంటారు. మొన్న ఈ మధ్య కరోనాలో ఒక భర్త మోడీ గారికి లెటర్ రాశాడు. ఏంటంటే, మా భార్యను నైటీలో రోజు చూడలేకపోతున్నాను, తొందరగా లాక్డౌన్ ఎత్తిండి అని. లైఫ్ ఈజ్ సో బోరింగ్. ఒక ఆయన అన్నాడు, బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంటుందంటే, లైఫ్ ఈజ్ లైక్ ఎయిర్టెల్ అంట, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటుంది. ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ లైఫ్ ఈజ్ లైక్ హచ్ డాగ్, వెర్ ఎవర్ యూ గోస్ నెట్వర్క్ ఫాలోస్. ఎక్కడున్నావు అని ఫోన్ వస్తూనే ఉంటుంది. అందుకే ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి మధ్యలో ఫోన్ బిల్ పేలిపోతుంది. అందుకే తొందరగా చేసేసుకోవాలి. ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఈజ్ లైక్ ఐడియా, ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఆఫ్టర్ 10 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ ఈజ్ లైక్ బిఎస్ఎన్ఎల్. జాన్ గారు నన్ను క్షమించాలి. ద సబ్స్క్రైబర్ ఈజ్ నాట్ అవైలబుల్. లైఫ్ ఈజ్ సో బోరింగ్ వితౌట్ గాడ్.
బట్ విత్ గాడ్ ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. మీరు విలాపక వాక్యాల్లోకి వెళ్తే అక్కడ ఒక అద్భుతమైన మాట మీరు చూస్తారు. విలాప వాక్యాల్లో, విలాప వాక్యాలు 3వ అధ్యాయము మీరు చదివితే 23వ వచనంలో, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ప్రేమ మన పైన ఆయన కురిపించే ప్రేమ. వాత్సల్యం అనేది అది తల్లిదండ్రులు బిడ్డలపై కురిపించే ప్రేమను వాత్సల్యం అంటాం. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు చూపించే ప్రేమను అనురాగం అంటాం. అప్పచెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు పంచుకుండే ప్రేమను ఆప్యాయత అంటాం. పక్కింటి వాడితో క్లాస్మేట్తో పంచుకుండే ప్రేమను స్నేహం అంటాం. వాత్సల్యం అనే మాట వాడుతున్నాడు. ఒక తండ్రి తన బిడ్డను ప్రతిరోజు కొత్తగా ప్రేమించినట్టుగా, ఒక కొత్త వాత్సల్యంతో ఎవ్రీ డే ఆయన ప్రేమిస్తా. ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, అనుదినము నూతనముగా. ఈ దేవుడితో మనం కనెక్ట్ అవ్వడం చాలాసార్లు చేయము. మనం 31వ తారీఖు రాత్రి కనెక్ట్ అయినట్టు 364 రోజులు కనెక్ట్ అవ్వమండి. అదే మన పాపం. మీ పాపం మీద అబద్ధమో, వ్యభిచారమో, లేకపోతే నరహత్యో, లంచం తీసుకోవడమో, ఎవరినో దుర్భాషలాడమో, కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవడమో, ఇవన్నీ మీ పాపాలు అయితే అయి ఉండొచ్చు. ఈ రాత్రి మీరు కాసేపట్లో ఒప్పుకుంటారు, లెంపలేసుకుంటారు. కానీ మీరు తప్పకుండా ఒప్పుకోవాల్సిన పాపం ఒకటి ఉంది. ఆయన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం 364 రోజులు. దేవుణ్ణి ప్రేమించాల్సిన రీతిలో ప్రేమించకపోవడమే అతిపెద్ద పాపం. ఎందుకంటే అదే అతిపెద్ద ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమమే పాపం. అతిపెద్ద ఆజ్ఞను అతిక్రమించడమే అతిపెద్ద పాపం. ఈ రాత్రి మనం అది రియలైజ్ అవ్వాలి. ఇఫ్ యు కనెక్ట్ విత్ దిస్ గాడ్ సో ఇంటిమేట్లీ on a daily basis, you will enjoy this grace and love, and every day will be afresh, will be a new day. Life will never be boring for a Christian. ఈ దేవుడితో మనం కనెక్ట్ అవ్వడం నేర్చుకుంటే, ఆయన కృప, ఆయన వాత్సల్యం మనం ప్రతిరోజు కొత్తగా పలకరిస్తాయి. కొత్తగా ఆయన మనం చూస్తాం, కొత్తగా ఆయన ప్రేమను రుచి చూస్తాం. మీకు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, ఈనాటి కీడు ఆనాటికి చాలు. చాలా అంతరార్థం ఉంది అందులో. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనంలో ఆయన మాట అన్నారు, ఈనాటి కీడు ఆనాటికి చాలు. సుఖంకి కష్టానికి ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటేనండి, సుఖం తొందరగా బోరు కొడుతుంది. మీరు ఒక మంచి బెడ్ కొనుక్కోండి, మీరు చూసుకోండి ఎన్ని రోజుల్లో బోరు కొడుతుందో. మీరు ఒక మంచి ఫ్రిడ్జ్ కొనుక్కోండి, ఎన్ని రోజుల్లో బోరు కొడుతుందో చూడండి. మీరు ఒక మంచి కారు కొనుక్కోండి, ఫస్ట్లో మీరు గీత పడినా వెలవెల్లాడిపోతారు కదా. ఒక సంవత్సరం అయిన తర్వాత చూడండి, ఫస్ట్లో ఊరికూరినే తిరుగుతుంటారు కారు. మీరు సంవత్సరం అయిన తర్వాత చూడండి. మీరు ఒక ఇల్లు కట్టుకోండి, ఎన్ని రోజులకు బోరు కొడుతుందో చూడండి. మీరు అమెరికా వెళ్ళండి, ఎన్ని సంవత్సరాల్లో బోరు కొడుతుందో చూసుకోండి. సత్యం ఇది. కానీ కష్టం ఉంది చూసారా, కష్టం ఎప్పుడు బోరు కొట్టదు. మీ తాతనో ముత్తాతనో జేజమ్మనో బామ్మనో అడిగి చూడండి, వాళ్ళు చెప్తారు మీకు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి కష్టం తెలియకుండా తల్లిదండ్రులు పెంచుతున్నారు. అదే తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు. ఎందుకంటే కష్టం తెలియకుండా పెంచితే జీవితంలో ఎలా పైకి రావాలో తెలియదు. కష్టం ఎప్పుడు బోరు కొట్టదు. ఎందుకో తెలుసా, నిన్నొచ్చిన కష్టం ఈరోజు రాదు. అది ఎప్పుడు కొత్తగానే పలకరిస్తుంది. అందుకని మనకి కొత్త కృప కావాలి, కొత్త వాత్సల్యం, దేవుని వాత్సల్యం కావాలి. 2025లో ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఆయన కృప ఉంటే ప్రతి దినాన్ని ఎంజాయ్ చేయొచ్చు. దేవుని కృపతో గొప్పతనం ఏంటంటేనండి, యూ కెన్ ఎంజాయ్ లైఫ్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ టర్మాయిల్ అండ్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. శోధనల మధ్య, శ్రమల మధ్య, సుడిగుండాల మధ్య నువ్వు జీవితాన్ని ఆస్వాదించగలవు. బికాస్ హిస్ గ్రేస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ డిఫికల్టీ. నాకు
శరీరంలో ముళ్ళు తీసేయమని పౌలు అడిగితే నా కృప చాలన్నాడు ఆయన. ఏ పాఠం నేర్చుకుందాం? ఏముంది అందులో అంతరార్థం? నా కృప నీ అస్వస్థత కంటే గొప్పది. నా కృప నువ్వు కరోనాలో ఏమన్నా పోగొట్టుకుంటే దానికంటే గొప్పది. నా కృప నీకు ప్రమోషన్ రాకపోతే వచ్చే బాధ కంటే గొప్పది. నా కృప నీకు పెళ్ళి కాకపోతే నువ్వు పడతావే నిందలు బాధలు, దానికంటే గొప్పది అని చెప్తున్నాడు దేవుడు. ఇది ఎప్పుడు దొరుకుతుందంటే ఇంత మనం ఇంటిమేట్ అయినప్పుడు, ఈ దేవుడితో మనం మమేకం అయినప్పుడు. ఈరోజు క్రైస్తవంతో సమస్య ఏంటంటేనండి, మనము మమా క్రైస్తవంలో ఉన్నాం. ఈ రోజున చర్చికి వస్తాం, దేవుణ్ణి పలకరిస్తాం, బయటికి వెళ్ళిపోతాం, ఇంకా ఆయనకి మనకి పెద్ద సంబంధమే ఉండదు. ఇది అన్య క్రైస్తవం అన్నమాట. అన్యులు వాళ్ళ దేవుడికి ఒక గుడి కడతారు, అప్పుడప్పుడు పలకరిస్తారు వెళ్ళి. ఇంట్లో కూడా ఒక పూజ గది కడతారు, తలుపు తీస్తారు, శుభ్రంగా స్నానం చేసి తలంటుకొని తలుపు తీస్తారు. ఆయన నిద్ర లేచి ఆయన కళ్ళు తెరిచేటప్పటికే తలుపు వేసేస్తారు, పెట్టేసి వెళ్ళిపోతారు, మళ్ళీ తాళం వేసేస్తారు. ఈరోజు మన క్రైస్తవం కూడా ఇలాగే తయారైంది. హలో భక్తి అన్నమాట, హాయ్ బాయ్ భక్తి అన్నమాట. మనం దేవుడితో పెనవేసుకోవడం పోయింది ఈ రోజున. మనం పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడగడం తెలిసింది, కానీ మనకై మనం ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం మర్చిపోయి చాలా కాలం అయింది. మనం అక్కడిక్కడ యూట్యూబ్లో ఎవరో మాట్లాడితే వినడమే మనకు తెలిసింది, కానీ మనకై మనం కూర్చొని ఆయన వాక్యాన్ని తరచి తరచి చూసి ఆయన్ని తెలుసుకోవడం ఏనాడో మర్చిపోయాం మనం. ఈ బైబిల్ దేవుడు ఎవరికైతే తెలీదో, ఎవరికైతే సుపరిచితుడు కాదో, ఎవరికైతే ఈ దేవుడితో సంబంధం, సహవాసం, సాన్నిహిత్యం ఉండదో, వాళ్ళకి ఈ నూతన వాత్సల్యం దొరకదు. వాళ్ళకి క్రొత్త కృప, ప్రతిదినం పలకరించే కృప దొరకదు. దే కెన్ నెవర్ ఎంజాయ్ డే బై డే దేర్ లైఫ్. వాళ్ళ జీవితాన్ని ప్రతిరోజు ఆస్వాదించలేరు. నా భార్య ఎప్పుడు అంటూ ఉంటుంది నన్ను, ఇంత హ్యాపీగా ఎందుకు ఉంటావని. ఏదొచ్చి మీద పడినా ఏం పెద్ద తెలియనట్టే ఉంటావు ఎందుకని, ఎందుకు తమ్మకవు అని. బికాజ్ ఐ నో మై గాడ్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం అండి. కొత్త సంవత్సరాలు తొందరగా పాతపడతాయి, కానీ ప్రతిదినం కొత్తగా పలకరించే దేవుని కృప మీ సొంతమైనప్పుడు మీరు ప్రతి దినాన్ని ఆయనలో ఆస్వాదిస్తారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నేను చెప్పాల్సింది చాలా ఉంది. థ్యాంక్స్ టు ఇమాన్యుయల్ పాస్టర్ గారు. హీ హ్యాస్ గివెన్ మీ ఫ్రీడమ్ టు టాక్ ఎట్ లెంగ్త్. నేను మీకు ఒక మాట చెప్పాలి. ఇఫ్ గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ టైమ్, ఇఫ్ గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ టైమ్ బౌండ్, దెన్ వితౌట్ గాడ్, దట్ ఆథర్, యూ కెనాట్ ఎంజాయ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ టైమ్ లైన్. దేవుడు కాలానికి దేవుడైతే, కర్త అయితే, దేవుడు మన జీవితాలకు కర్త అయితే, కాల రేఖలో చిక్కుకుపోయిన మన జీవితాలకి ఆయన కర్త అయితే, మనము ఈ కాలానికి జీవితానికి కర్త అయినటువంటి దేవుణ్ణి ఎంజాయ్ చేయకుండా మనం జీవితాన్ని ఎంజాయ్ చేయలేము. ఈ కాలరేఖ పైన ఇట్స్ ఇంపాసిబుల్. అది ఈ 31వ తారీఖున మీకు అర్థం కావాలి. అందుకని మనం ఆయన అడగాలి మోషేలాగా, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. కౌంట్ యువర్ డేస్, నాట్ ద ఇయర్స్. అందుకే బర్త్డే చేసుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే అది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. బట్ కౌంట్ యువర్ డేస్. ఎప్పుడైతే ఈ అభ్యాసం మనకు వస్తుందో, దేవుని స్పృహలో, దేవుని సమక్షంలో, దేవుని సాన్నిహిత్యంలో, దేవునితో ఉన్న సంబంధంలో మనము ప్రతి దినాన్ని ఆయన దృష్టి పదం నుంచి లెక్కించడం, పరిగణించడం మొదలెడతామో, యువర్ లైఫ్ విల్ బి సంథింగ్ ఎల్స్. యూ విల్ బి ఆన్ ద నెక్స్ట్ లెవెల్ ఇన్ యువర్ క్రిస్టియానిటీ.
లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ. మరొక విషయం మనం చూడాలి. ఇఫ్ గాడ్ ఈజ్ అబౌట్ టైమ్, ఇఫ్ గాడ్ రెయిన్స్ ఓవర్ టైమ్, ఆయన కాలానికి అతీతుడు, దానికి ఆదీసుడు అయితే మనం ఒక విషయాన్ని చూడాలి. అపోస్తల కార్యాలు 17:26 మీకోసం చదువుతున్నాను. మరియు యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి నీ దూరంగా ఉండేవాడు కాదు. హీ కంట్రోల్స్ టైం. ఎవరెప్పుడు గద్దెక్కాలి, ఎవరెప్పుడు గద్దె దిగాలి, ఆయన ఆన్ ఎ గ్లోబల్ లెవెల్ హీ ఫిక్సెస్ ఎవ్రీథింగ్. నథింగ్ ఈజ్ బియాండ్ హిస్ హ్యాండ్. ఈయన సర్వాధికారి కాలంతో సహా. అమెరికాలో ట్రంప్ రావాలా లేకపోతే బైడెన్ రావాలా? ఇండియాలో బీజేపీ రావాలా లేక కాంగ్రెస్ రావాలా? మీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఎలక్షన్లు జరిగితే ఎవరు రావాలి? అన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి. నథింగ్ గోస్ బియాండ్ హిజ్ హ్యాండ్. అన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. కీర్తనలు 31:15, నా కాలగతులు, గ్లోబల్ లెవెల్ నుంచి పర్సనల్ లెవెల్కి వస్తే నా కాలగతులు నీ వశములోనున్నవి చెప్తున్నాడు కీర్తనకారుడు. మనం ఎంతకాలం బ్రతకాలి, ఎలా బ్రతకాలి? హీ నోస్ ఎవ్రీథింగ్. మీరు కర్నూలులో పుట్టాలా, ఇంకెక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎవరికి పుట్టాలి? హీ డిసైడ్స్. 139 దావీదు కీర్తన మళ్ళీ మనం లెక్క వేసుకుంటే దాంట్లో అంటున్నాడు ఆయన, నా దినములలో ఒకటైన నువ్వు కాకమునిపే ఇవి నీ గ్రంథములో లిఖితములాయను. చాలామందికి ఇలాంటివి చదువుతున్నప్పుడు బైబిల్లో భారతీయ తత్వం ఒక్కసారి బయటకు వస్తుంది. ఇది కూడా తలరాత బ్రహ్మరాత లాంటిదా అని మీరు అనుకోవచ్చు. నో, నాట్ ఎట్ ఆల్. దిస్ ఇస్ నాట్ ఫ్యాటలిజం. ఇది దేవుడు నీ ఫేట్ని డిసైడ్ చేసేటువంటిది కాదు. ఇది గాడ్ ప్లాన్స్ అండ్ డిజైన్స్ ఎవ్రీథింగ్ అండ్ యూ కెనాట్ ఎస్కేప్ హిస్ ప్లాన్. యూ కెనాట్ ఎస్కేప్. 139 దావీదు కీర్తనలో అదే అంటాడు, నేను ఎక్కడికి పారిపోలేను. నెయిదర్ ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్ నార్ ఫ్రమ్ యువర్ ప్రూడెన్స్. నీ జ్ఞానం నుంచి కానీ నీ సన్నిధి నుంచి కానీ నేను పారిపోలేను. ఐ కెనాట్ ఎస్కేప్. He knows everything. He watches over you and he fixes everything. There is a plan of God for you. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏమిటంటే క్యాలెండర్లు మారిపోతూ ఉంటాయి. We have our own plans, not the plan of God. మన పెళ్ళిళ్ళు చూడండి ఎలా జరుగుతాయో, అన్నీ మనమే ప్లాన్ చేస్తాం. మన కులంలో అమ్మాయికి మన కులంలో అబ్బాయే కావాలి. కనీసం పక్క చర్చ అబ్బాయి కూడా మనకి ఇష్టం ఉండదు. అన్నీ ప్లాన్ చేస్తాం మనమే. చేసి ఏమైనా పెళ్లి కార్డులు ఏమేస్తాం తెలుసా? ఇది యెహోవా వలన కలిగిందని అబద్ధం రాస్తాం మనం. యెహోవా కులాలు చూస్తాడా సార్? యెహోవా కులాలు చూడ్డు. We are liars. Particularly when it comes to God, we are really great liars. చాలా పెద్ద అబద్ధికులం మనం. And we use God. We never seek God's plan. మీ పక్కింటి అమ్మాయి చైతన్యంలో జరిపిస్తే, మీ పక్కింటి అమ్మాయిని మీరు ఖచ్చితంగా చైతన్యంలో జరిపించడానికి ట్రై చేస్తారు. కానీ మీరు ఎప్పుడు దేవుడిని అడగరు, ప్రభా చైతన్య నీ చిత్తమేనా అని. యు నెవర్ ఆస్క్. మీ ఆఫీస్లో మీ కొలీగ్ వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయితే మీ అబ్బాయిని డాక్టర్ చేయడానికే మీరు ఇష్టపడతారు, ఎందుకంటే అది ప్రెస్టేజ్కి వస్తుంది. మీ పక్కింటి వాళ్ళ అమ్మాయికి అమెరికా సంబంధం వస్తే మీరు కూడా అమెరికా సంబంధం తేడానికే ఇష్టపడతారు. మీ పక్కింట్లో డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ ఉంటే మీరు కూడా డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ కొనడానికి ఇష్టపడతారు.
You just follow the trend of the world. You never seek his face. But you forget one thing, that he has great plans for you. ఆయన ప్లాన్ ఎలాంటిదంటే మన ప్రణాళిక లాంటిది కాదు ఆయనది. నా మార్గాలు నీ మార్గాలు లాంటివి కాదు, నా ఆలోచనలు నీ ఆలోచనలు లాంటివి కాదు. అవి ఎంతో ఉన్నతమైనవి. దే ఆర్ సో గ్రేట్. మనం చాలాసార్లు లోకాన్ని చూసి వాత పెట్టుకుంటాం. అది పెళ్ళైనా, అది ఉద్యోగమైనా, అది ఇంకోటైనా, అది ఇల్లు కట్టుకోవడమైనా, అది ఒక కారు కొనడమైనా. బట్ వీ నెవర్ సీక్ గాడ్స్ ఫేస్. ప్రభువా ఇది నీకు ఇష్టమేనా? వి నెవర్ ఆస్క్. ఎంతమంది ఆడవాళ్ళు షాపింగ్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు? యు నెవర్ ఆస్క్. చాలామంది వాళ్ళ ఆయన్ని కూడా అడగరు. ఆయన డబ్బులు కట్ అయిన తర్వాత ఆయనకి తెలుస్తుంది. గీకావా అని అడుగుతాడు ఆయన. గీకేశాను. అప్పుడు ఆయన బుర్ర గోక్కుంటాడు. We never ask. Because we don't know this God, how good he is. ఆయన ప్లాన్లో, ఆయన ప్లాన్ వెనక ఆయన సర్వాధికారం మాత్రమే లేదు. ఆయన కాలాన్ని, పరిస్థితుల్ని పరిపాలించేటువంటి ఆయన సర్వాధికారం మాత్రమే లేదు. ఆయన సర్వశ్రేష్ఠుడు. ఆయన అద్భుతమైనటువంటి మంచితనం ఉంది. ఆయన అర్థం కాని ప్రేమ ఉంది. ఆయన వీగిపోని విశ్వాస్యత ఉంది. యాకోబు పత్రిక 1:17 రాయబడిన మాట ఏమిటంటే, ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. ఆయనలో చంచలత్వం, గమనాగమనం వలన కలుగు ఛాయ లేదు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైట్. ఇన్ హిమ్ దెర్ ఇస్ నో షాడో ఆఫ్ టర్నింగ్. అందుచేత ఆయన ఏదైనా వరం ఇస్తే, ఆయన ఏదైనా ఈవి ఇస్తే అది శ్రేష్టంగా ఉంటుంది, అది సంపూర్ణంగా ఉంటుంది. హీ గివ్స్ ద బెస్ట్ అండ్ హీ గివ్స్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్ ఎవర్. మనం ఊరికే పాడతాం గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని. గాడ్ ఇది గుడ్, మనం అసలు నమ్మం దాన్ని. వి ఆర్ లయర్స్. ఈ రాత్రి మనం మారితే మనం మంచోళ్ళం, మనం ధన్యులం. He has greater and the best plans for us. నేను అంటున్నాను, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ముదిమి వచ్చే వరకు నేను నిన్ను మోస్తాను. ఈ దేవుడి మంచితనం మనకు అర్థమైతే, ఈ దేవుడి పితృహృదయం మనకు అర్థమైతే, మనం మన ప్లాన్స్ని ఎప్పుడు కూడా పాటించాం. మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనం చెప్పాల్సిన మాట ఒకటే, నాట్ మై విల్ బట్ యువర్ విల్. మీరు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు మీ కోరికలు చాలా వెలిబుచ్చొచ్చు ఆయన దగ్గర. యూ కెన్ బి యాజ్ ఆనెస్ట్ యాజ్ పాసిబుల్. మీరెంత యథార్థంగా ప్రార్థన చేస్తే దానికి ఆయనకు అంత ఇష్టం. బట్ మీరంతా మీ కోరికలన్నీ వెలిబుచ్చిన తర్వాత, నెవర్దలెస్, అయినప్పటికీ నా చిత్తము కాదు, నా కోరికలు కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. That kind of submission to his plan. జీసస్ ఈ లోకంలో జీవించేటప్పుడు he never lived on his own. ఆయన ప్రతిదీ తండ్రి ప్లాన్ ప్రకారం చేశాడు. ప్రతిదీ. ఆయన ఏదైనా చెయ్యాలంటే అది తండ్రికి ఇష్టమైతేనే చేసేవాడు. మీకు గుర్తుంది కదా, కానా వివాహంలో వాళ్ళ అమ్మ వచ్చి సలహా ఇచ్చింది, ద్రాక్షరసం అయిపోయింది. ఆయన ఏమన్నాడు, నాతో ఏంటి నీకు పని, ఆయనకి నాతో పని. డోంట్ డైరెక్ట్ మీ మమ్మీ, లెట్ మై ఫాదర్ ఇన్ హెవెన్ డైరెక్ట్ మీ. మై టైమ్ హ్యాస్ నాట్ యెట్ కమ్. నా సమయం ఇంకా రాలేదు. ఒబేయింగ్ టు ద ఫాదర్ ఆల్వేస్. ఆయన తన జీవితంలో అనేకసార్లు చెప్పుకున్నాడు, అనేకసార్లు రాయబడింది కూడా ఆయన శిష్యుల ద్వారా. లేఖనములు నెరవేరుటకు ఇలాగూ జరిగెను. He fulfilled the scriptures to every jot
తూచా తప్పకుండా ఆయన లేఖనాల్ని నెరవేర్చాడు. బికాస్ హీ న్యూ వెరీ వెల్, దో ఇట్ ఈస్ డిఫికల్ట్, దో ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్, దో ఇట్ ఈస్ లైక్ గోయింగ్ ఇన్ టు డెత్, దో ఇట్ ఈస్ బికమింగ్ నథింగ్, హిస్ ఫాదర్స్ విల్ హ్యాస్ గుడ్ ఫర్ హిమ్ అండ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద వరల్డ్. దేవుని చిత్తం వల్లనే తనకు మంచి జరుగుతుంది, తన వల్ల లోకానికి కళ్యాణం జరుగుతుందని ఆయనకు తెలుసు. ఒక సంవత్సరం మీ ముందు ఉంది, మళ్ళీ 2025. వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ 2025? మీరు చాలా కలలు కంటున్నారా? చాలా ప్లాన్స్ వేసుకున్నారా? బట్ లెట్ మీ టెల్ యూ, మోకరించి ఇంటికి వెళ్ళి ఆయన్ని అడగండి, ప్రభా నీ మనసు ఏంటి నా కోసం? 2025లో నీ ప్రణాళిక ఏంటి? నీ ఆలోచనలు ఏంటి? ఇక్కడ ఏదో ఒక వాగ్దానం తీసుకొని అదే అనుకోకండి, అది లాటరీ పద్ధతి. నేను వాగ్దానాలను తీసుకొని 10 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే దేవుడు లాటరీ పద్ధతిలో మాట్లాడు. అది దేవుణ్ణి ఎరగని వారికి, దేవుణ్ణి ఎరిగిన వారికి కాదు అది. ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదవరు కనుక. బట్ లెట్ గాడ్ స్పీక్ టు యూ డైరెక్ట్లీ ఇన్ యువర్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఎందుకంటే వాగ్దానం మనం దారిన పోయేవాడికి చెయ్యం, వాగ్దానం దారిన పోయే దానం పక్క చేయం. మనం మనకు అయిన వాళ్ళకి చేస్తాం. మన స్నేహితుడికో, మన బిడ్డలకో, మన భార్యకో, మన భర్తకో, మన తల్లిదండ్రులకో, మన అయిన వాళ్ళకి మనం వాగ్దానం చేస్తాం. నువ్వు దేవుడికి అయిన వాడివి, అయిన దానివి కానప్పుడు నీకు వాగ్దానమే రాదు ఆయన దగ్గర నుంచి. దయచేసి గమనించే విషయం, ఫస్ట్ యువర్ రిలేషన్షిప్ విత్ హిమ్, then only you can get anything from him. So it's your plan or God's plan. If it is God's plan, he not only blesses you, he makes it possible. He makes your way. God will make a way. Eppudu when it is his plan. మీకు గుర్తుందా డాన్ మైన్ పాట? God will make a way. సామెతలు 3:5-6 మీరు చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ స్వభావం అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు. గాడ్ విల్ మేక్ ఎ వే వెన్ యూ డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, ఆన్ యువర్ ఓన్ ఇంప్లికేషన్స్ ఆర్ ఆన్ యువర్ ఓన్ ఇంపల్సెస్. బట్ వెన్ యూ సబ్మిట్ టోటలీ టు హిమ్, గాడ్ విల్ మేక్ ఎ వే. Success come in its way. God's time, దేవుడు సమయాన్ని రూల్ చేసేవాడైతే God's timing is always perfect. ఇది మరొక పాఠం మనం నేర్చుకోవాలి. మనకు ఒక టైమింగ్ ఉంటుందండి, దేవుడికి ఇంకో టైమింగ్ ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు దేవుని చిత్తమే మనం చేయొచ్చు, కానీ దేవుని సమయంలో చేయం దాన్ని. చాలాసార్లు ఈ పొరపాటు మనం చేస్తాం. మనకి తొందరపాటుతనం ఉంటుంది, ఎందుకంటే మనం కాలానికి బందీలం. మనం ఆలస్యం అమృతం విషం అంటాం కదా మనం. దేవుడి డిక్షనరీలో ఈ సెంటెన్స్ లేదు. దేవుడికి ఆలస్యం ఉండదు. ఎందుకంటే పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రజెంట్ టు హిమ్. ఆయనకంతా ఒక్కలాగే ఉంటుంది కనుక, ఎందుకంటే ఆయన కాలానికి బయట ఉంటాడు. మీరు ఒక నవల చదువుతున్నారనుకోండి, నవల మొదటి పేజీలో డిసెంబర్ 10 రాత్రి 12 గంటలు అని స్టార్ట్ అయింది అనుకోండి. నవల చివరి పేజీలో అక్టోబర్ 24 ఉదయం 5 గంటలు అని స్టార్ట్ అయింది అనుకోండి. ఈ రెండింటిని మీరు ఒక్కసారి చూడగలరు, ఎందుకంటే మీరు పుస్తకం బయట ఉంటారు కాబట్టి. గాడ్ ఈజ్ లైక్ దాట్. ఆయన సమయానికి కాలానికి బయట ఉంటాడు కాబట్టి ఆయన సమస్తాన్ని ఒక్కసారే చూడగలడు, దాన్ని పరిపాలించగలడు. అందుకనే హిస్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి, ఆయన సన్నిధిలో వేచి ఉండడం. 31వ తారీఖు రాత్రి ఈ 3వ లెసన్ మనకు అర్థం కావాలి. వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ఫర్ హిస్ పర్ఫెక్ట్ టైం. మన జీవితాల్లో కొన్నిసార్లు ఆలస్యాలు జరుగుతాయి.
మన పొరపాట్ల వల్ల, మనం జాగు చేయడం వల్ల, మన సోమరితనం వల్ల జరిగే ఆలస్యాల గురించి నేను మాట్లాడట్లేదు. బట్ మీరేం చేసినా ఆలస్యం జరుగుతుంది. గాడ్ డిలేస్, దేవుడు ఆలస్యం చేస్తాడు ఫర్ అవర్ గుడ్, మన మంచి కోసం. మోషేని ఎప్పుడు పిలిచాడు ఆయన? 80 ఏళ్ళకు పిలిచాడు. అబ్రహాంని ఎప్పుడు పిలిచాడు ఆయన? 75 ఏళ్ళకు పిలిచాడు. 75 ఏళ్ళే ఆలస్యం అయిపోయిందంటే బిడ్డను ఎప్పుడు ఇచ్చాడు? ఇంకొక 25 ఏళ్ళకి ఇచ్చాడు. గాడ్స్ ఓన్ టైమ్, హిస్ పర్ఫెక్ట్ టైమ్, బట్ హీ కెన్ డూ వండర్స్. యేసు ప్రభు ఎందుకు అమ్మ చెప్పిన పనే కాసేపటి తర్వాత చేశాడు? అమ్మ చెప్పిన పనే చేశాడు, కానీ కాసేపటి తర్వాత అదే పని చేశాడు. హిస్ ఫాదర్స్ టైమ్, హీ వెయిటెడ్ ఫర్ హిస్ ఫాదర్స్ టైమ్. యేసుక్రీస్తు వారిని చాలాసార్లు కొట్టడానికి, చంపడానికి వచ్చారు, కానీ తప్పించుకొని వెళ్ళిపోయాడు. భయపడ్డాడు అనుకున్నారా మీరు? నో, హీ నెవర్ ఫియర్డ్. హీ నెవర్ ఫియర్డ్. ఫియర్ ఆయన డిక్షనరీలో లేదు. బట్ గాడ్స్ ఓన్ టైమ్, నా సమయం ఆసన్నమైంది అన్నప్పుడు ఆయన వెళ్ళి సిలువకి తానే అప్పగించుకున్నాడు. ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఆయన్ను పసిగట్టలేదు, ఆయన్ని గుర్తుపట్టలేదు. బట్ ఆయనే వాళ్ళకి ఎదురు వెళ్ళి, మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు? నజరేయుడైన యేసు కోసం. నేనే. ఒకప్పుడు చంపడానికి వస్తే తప్పించుకున్నవాడు ఇప్పుడు ఎదురెళ్ళి సిలువకు అప్పగించుకున్నాడు. గాడ్స్ ఓన్ టైమ్. గాడ్స్ టైమ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. యంగ్స్టర్స్, తొందరపడద్దు. మీరు చాలా విషయాల్లో తొందరపడతారు. 31st నైట్ ప్రార్థన చేసుకోండి, ప్రభువా కంట్రోల్ మీ. మీరు మంచి పనులే చాలా ముందు చేసి తప్పు చేస్తారు. చాలాసార్లు తల్లిదండ్రులు తొందరపడతారు. బట్ లెర్న్ దట్ హీ ఈస్ ద రూలర్ ఆఫ్ టైమ్. అందుకనే దేవుని సన్నిధిలో కనిపెట్టడం మనకి రావాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టడం మనకి రావాలి. వెయిటింగ్, వెయిటింగ్, వెయిటింగ్. నీ సన్నిధిలో కనిపెడుతున్నాను అని అనేక మార్లు కీర్తనకారుడు అనడం మనం చూస్తాం. మీరు కీర్తనలు తిరిగేసి చూడండి, ఈ కనిపెడుతున్నాను అనే మాట మీకు అనేక సార్లు కనపడుతుంది. వెయిటింగ్. హబక్కుకు జీవితంలో మనం చూస్తే, హబక్కుకు దేవుడి దగ్గరికి వెళ్ళి నిష్ఠూరంగా మాట్లాడతాడు. అనీతిమంతులు వచ్చి నీతిమంతుల్ని దోచుకుంటున్నారు, నువ్వెందుకు స్పందించట్లేదు? వై యు ఆర్ సైలెంట్? అప్పుడు హబక్కుకి దేవుడు ఒక మాట చెప్తాడు. 2:24లో కీలకమైన వచనం అది. మార్టిన్ లూథర్ని పట్టుకున్న వచనం అది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసం ఎందులో? దేవుని క్యారెక్టర్లో. దేవుడు ఇన్ హిజ్ ఓన్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన అన్యాయాన్ని సహించడు. ఒక రోజున ఆయన దండాన్ని విసురుతాడు, ఒక రోజున ఆయన పనిష్మెంట్ తీసుకొస్తాడు. బట్ ఇన్ హిజ్ ఓన్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆ ఇన్ హిజ్ ఓన్ టైంకి కోసం వెయిట్ చేయాలి. ఈ మధ్యలో అభ్యసించాల్సింది ఏంటంటే విశ్వాసం. యు నో యువర్ గాడ్ అండ్ దేర్ఫోర్ యు వెయిట్ అపాన్ హిమ్. విశ్వాసం ఎందులో? ఆయన క్యారెక్టర్లో. ఆయన మంచివాడని, ఆయన న్యాయవంతుడని, ఆయన నీతిమంతుడని, ఆయన అన్యాయాన్ని సహించలేడని, ఆయన తప్పకుండా మనకి మేలు చేసేటువంటి మంచి హృదయం కలవాడని నువ్వు ఆయన్ని రుచి చూచి తెలుసుకున్నప్పుడు నువ్వు వెయిట్ చేయగలుగుతావు. ఎవరైనా తొందరపడే క్రైస్తవులు ఎవరైనా ఉంటే ప్లీజ్. మా చర్చిలో నేను నా 20sలో ఉన్నప్పుడు గొడవలు జరుగుతున్నప్పుడు నన్ను పిలిచి జనరల్ బాడీలో మాట్లాడనిస్తే బాగుండను, కొన్ని విషయాలు చెప్పాలి అని నేను ఆలోచించినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే వెయిట్. No, I waited for 4 years, praying and praying. Whenever I am reminded and concerned about my church, I prayed. And 4 years తర్వాత ఎవరు చెప్పకుండా నాకు ఇన్విటేషన్ వచ్చింది.
4 years తర్వాత వెళ్ళి నేను మాట్లాడితే 2 ముక్కలు అవ్వాల్సిన సంఘం ఉండిపోయింది. గాడ్స్ ఓన్ టైం. ఈరోజు వరకు ఆ సంఘం చేయలేదు. 25 years తర్వాత కూడా గాడ్స్ ఓన్ టైం. హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఇది జీవితంలోనైనా, సంఘంలోనైనా, వృత్తిలోనైనా, సమాజంలోనైనా, ఎక్కడైనా సరే ఆయన సర్వాధికార హస్తం కింద మనల్ని మనం సంభాళించుకొని వెయిట్ చేయాలి. వాంట్ టు ఎంజాయ్ బ్లెస్సింగ్స్? వెయిట్ అపాన్ ద లార్డ్. You want to see wonders in your life? Wait upon the Lord. You want to see that God judging the wicked, the unruly? Wait upon the Lord. నీ జీవితంలో ఒక న్యాయం కోసం చూస్తున్నావా? ఒక ఆశీర్వాదం కోసం చూస్తున్నావా? ఒక స్వస్థత కోసం చూస్తున్నావా? వెయిట్ అపాన్ ద లార్డ్. నేను ఈ మధ్యకాలంలో 2వ కరోనా వచ్చినప్పుడు డెత్ బెడ్ మీదకి వెళ్ళాను. డాక్టర్స్ డిక్లేర్ చేశారు, మేము చెప్పలేమని చెప్పేశారు నా భార్యకి. ఐ లాస్ 17 kgs. 17 kgs పోయింది నాకు. నా బుర్ర సరిగా పనిచేయట్లేదు. తెలుగులో ఒక సెంటెన్స్ చేసుకోవడానికి నాకు 5 నిమిషాలు పట్టేది. ఒక 5 నిమిషాలు మాట్లాడితే నోరు ఎండిపోయేది, ఆయాసం వచ్చేది, కళ్ళు బ్లర్ అయిపోయినాయి, నాకు మసక అయిపోయింది, నా సంతకం నేను పెట్టలేకపోయాను. నేను నిలబడితే ఒక్కసారి కుప్పకూలిపోతున్నాను, చేత్తో గ్లాస్ పట్టుకోలేని పరిస్థితి, అన్నం తింటే వామిట్ అయిపోతుంది, నేనేం తిని అరేంజ్కోలేకపోతున్నాను. చాలా కాలము హాస్పిటల్లో, అపోలోలో ఉన్నా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేకపోయారు. రేపు ఉదయం నీకు బయాప్సీ, నువ్వు క్యాన్సర్ వచ్చింది, నీకు బయాప్సీ చేయాలి అని అన్నారు. నాకు 15 రోజులు టైం ఇవ్వండి, నేను ప్రేయర్ చేసుకొని వస్తాను, నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పాను డాక్టర్కి. నువ్వు చేయించుకోకపోతే నీకు అసలు ట్రీట్మెంట్ ఇవ్వను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అన్నాడు డాక్టర్. డాక్టర్తో పోట్లాడి బయటకు వచ్చేసాను. అలా చేస్తే ఎలాగా అన్నారు మా ఇంట్లో వాళ్ళు. రాత్రి ప్రార్థన చేసుకున్నాను, గెట్ అవుట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ప్రకాష్ అన్నాడు దేవుడు. అండ్ ఐ వెంట్ హోమ్. ఇంట్లో 12-15 రోజులు అలాగే మంచానికి అతుక్కుపోయాను. ఆ తర్వాత దేవుడు లోపల నుంచి ఒక ప్రాంప్టింగ్ ఇస్తున్నాడు, లేచి వెళ్ళి అక్కడ కూర్చో బాల్కనీలో, బలంగా తిను. 2 నెలలు అప్పుడు దాకా తినలేని వాడిని ప్రార్థన చేసుకొని తినడం మొదలెట్టిన తర్వాత, ఏ మందులు లేకుండా, ఆ తర్వాత వెళ్ళి స్కానింగ్కి వెళ్తే, ఆ తర్వాత వెళ్ళి రిపోర్ట్స్ చేసి తీసుకుంటే ఐ వాజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను మంచం మీద ఉన్నప్పుడు మా ఆవిడ ఒక ప్రశ్న అడిగింది, దేవుడు ముట్టగానే స్వస్థత జరుగుతుంది కదా, నీకెందుకు జరగట్లేదు అని. ఎందుకంటే అప్పటికే నెల దాటిపోయింది, 2వ నెల అయిపోతుంది, స్వస్థత జరగట్లేదు. దేవుడు బైబిల్లో డిలే చేసిన రోజులు లేవా అని అడిగాను నేను. యోబుకి స్వస్థత ఎన్ని దినాలకు వచ్చింది, ఎన్ని వారాలకు వచ్చింది, ఎన్ని నెలలకు వచ్చింది, ఎన్ని సంవత్సరాలకు వచ్చింది రాసిందా? రాసలేదు. ఎందుకు? లాజరస్ దగ్గరికి ఆయన ఆలస్యంగా వెళ్ళాడు. హీ డిలేస్. నేను అన్నాను నా భార్యతోటి, ఐ డోంట్ నో ఆయన ఎప్పుడు స్వస్థపరుస్తాడు నాకు తెలియదు, కానీ స్వస్థపరుస్తానని చెప్పాడు. ఐ విల్ వెయిట్. నీ ప్రభువుని నువ్వు ఎరిగినప్పుడు ఇది జరుగుతుంది. కాబట్టి మనం ఆయన మీద వెయిట్ చేయడం మనం నేర్చుకోవాలి. ఇది చాలా చాలా అవసరం. నేను కొన్ని వచనాలు మీకోసం చదువుతున్నాను. కీర్తనలు 25-21. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. 27-14. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. 31-24. యెహోవా కొరకు కనిపెట్టువార్లారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. 37-34. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించి భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. హ్యావ్ యూ లెర్న్డ్ ద లెసన్స్? 2025లో ఏదైనా రాని, వెయిట్ అపాన్ ద లార్డ్. He will bless you. You will see wonders.
ఫ్రెండ్స్, లెట్ మీ కంటిన్యూ. దేవుడు కాలానికి అధిపతి అయితే, కాలానికి అధీశుడు అయితే, దేవుడు కాలాన్ని పరిపాలించేవాడైతే ఆయన ఇంకొకటి కూడా చేయగలడు. గాడ్ కెన్ ఇరేజ్ అవర్ పాస్ అండ్ కాంపెన్సేట్ అవర్ లాసెస్. ఆయన మన గతంలో మనం చేసిన తప్పుల్ని తుడిచివేయగలడు, అవి జరగనట్టే చేయగలడు. మనం ఏ నష్టాన్నైతే పొందామో దాన్ని పూడ్చివేయగలడు. బికాస్ హీ కెన్ చేంజ్ అవర్ పాస్. కొన్నిసార్లు మీరు అనుకున్న గ్రూప్ మీరు తీసుకోరు, యూ ఎండ్ అప్ ఇన్ సమ్ అదర్ కెరియర్. మీరు తిట్టుకుంటూ ఉంటారు అమ్మని నాన్నని. బట్ లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, గాడ్ కెన్ కాంపెన్సేట్. కొన్నిసార్లు మీరు అనుకున్న అబ్బాయిని మీరు పెళ్లి చేసుకోరు, యూ రిగ్రెట్. బట్ లెట్ మీ టెల్ యూ, గాడ్ కెన్ కాంపెన్సేట్ విత్ ద సేమ్ హస్బెండ్. గాడ్ కెన్ కాంపెన్సేట్. గతంలో మీరు ఏ నష్టమైనా పోండి, అన్నిటిని ఆయన పోడ్చగలడు, అంతకు మించి ఆశీర్వదించగలడు. బికాస్ హీ రూల్స్ ఓవర్ టైమ్, యువర్ పాస్ట్, యువర్ ప్రజెంట్ అండ్ యువర్ ఫ్యూచర్. నీ గతాన్ని, నీ ప్రస్తుతాన్ని, నీ భవిష్యత్తును ఆయన పరిపాలించగలడు. ఇట్స్ పాసిబుల్. హీ కాంపెన్సేట్స్. ఐ వాంటెడ్ టు బి ఎ డాక్టర్. నాకు బయాలజీ అంటే చాలా ఇష్టం. నేను గ్రూప్ తీసుకునే టైంకి మా అమ్మ నాన్న ఆఫ్రికాలో ఉన్నారు. మా డాడీ అక్కడి నుంచి ఉత్తరాలు రాసేవాడు, నువ్వు డాక్టర్ అవ్వాలి అని. ప్రతి నెల ఒక ఉత్తరం వచ్చేది. ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ అండ్ మై మదర్ వాజ్ అ బయాలజీ టీచర్ అండ్ ఐ హ్యాడ్ అ హార్ట్ ఫర్ బయాలజీ. బట్ నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా అత్త బయాలజీ తీసుకుంటే సంతకం పెట్టినాను నేను ఇంటర్మీడియట్లో. మా ఇంట్లో డిసిప్లిన్ ఏంటంటే పెద్దవాళ్ళు ఏదని చెప్తే ఎదురు చెప్పడం కుదరదు. యువర్స్ ఒబీడియంట్లీ. కాబట్టి చచ్చినట్టు ఎంపీసీ తీసుకున్నాను. స్కూల్ ఫస్ట్ వచ్చేవాడిని, మ్యాథ్స్లో తప్పాను, ఎందుకంటే అసలు ఇష్టం లేదు. క్లాస్కి వెళ్తాను, పాఠం విన్నాం. ట్యూషన్కి వెళ్తాను, పాఠం విన్నాం. ఇంటికి వస్తాను, పాఠం చదవను. మరి ఫెయిల్ అవ్వక ఏమవుతాను? నేను డిగ్రీకి వచ్చేటప్పటికి దేవుడు పట్టుకున్నాడు. ఆ తర్వాత చదవడం మొదలెట్టాను. ముఖ్యంగా కాలేజ్ అయిన తర్వాత చదవడం మొదలుపెట్టాను. కానీ ఇది పీకుతూనే ఉంది, నేను ఎంపీసీ ఎందుకు తీసుకున్నాను అని. బట్ ఎంపీసీ తీసుకోవడం వల్ల ఈరోజు దేవుడిని సైంటిఫిక్గా చదవడానికి వీలైంది. బయటకు వచ్చిన తర్వాత బయాలజీ చదివాను, ఎవల్యూషన్ ఏంటో తెలుసుకున్నాను. మన 2 రాష్ట్రాల్లోనే పిఎం భార్గవ అని ఒక గ్రేట్ సైంటిస్ట్ ఉన్నారు, నాస్తికుడు. ఆయన ఎవల్యూషన్ ప్రమోట్ చేస్తాడు, జీవపరిణామ సిద్ధాంతాన్ని, డార్వినిజంని. ఆయన రాయల్ సొసైటీ ఆఫ్ సైన్స్లో సైంటిస్ట్. హెయిర్ నుంచి డిఎన్ఏ చేసిన అరుదైన సైంటిస్టుల్లో ఒకడు. ఫస్ట్ డిఎన్ఏ సెంటర్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిన వాడు. నేను ఆయన్ని కలిసేటప్పటికి ఆయనకి 75 ఏళ్ళు. ఆయనకి నాకు దాదాపుగా 40 ఏళ్ళు తేడా. కానీ నేను ఆయనతో కూర్చున్నప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పలేకపోయాడు. నాస్తికత్వంలో, డార్వినిజంలో. నేను ఎంపీసీ తీసుకున్న తర్వాత ఐపీఎస్నో ఐఏఎస్ అవ్వాలనుకున్నాను, కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల అవ్వలేకపోయాను. బట్ వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళకి దేవుడి గురించి చెప్పడానికి ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. లెట్ మీ టెల్ యూ మై యంగ్ ఫ్రెండ్స్, నీది ఏ నష్టం ఉన్నా, నీలో అది ఏం జరిగినా, ఆయన నీ గతాన్ని పరిపాలించేవాడు కాబట్టి, నీ భవిష్యత్తును తన చేతిలో ఉంచుకున్నవాడు కాబట్టి, హీ కెన్ కాంపెన్సేట్. ఆయన నష్టాన్ని పూడ్చగలడు. 2025లోకి ఎంటర్ అవుతున్న మనకి ఇది గొప్ప ఆదరణ, ఇది గొప్ప ప్రోత్సాహం. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు. యూ కెన్ ఫర్గెట్ యువర్ పాస్ట్ అండ్ యూ కెన్ గో ఇన్ టు 2025. మన దేవుడు కాలాన్ని పరిపాలించే దేవుడైతే మన భవిష్యత్తును కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నవాడు. ఆయన తన అరచేతిలో మనల్ని చెక్కుకున్నానని రాసుకున్నాడు. ఆయన ముదిమి వచ్చే వరకు మనల్ని కాపాడుతానని రాసుకున్నాడు, మోస్తానని రాసుకున్నాడు. స్తన్యమిచ్చే తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవనని రాశాడు. ఏమిటి ఈ మాటలకు అర్థం ఏంటి?
యు ఆర్ కంప్లీట్లీ సెక్యూర్డ్ ఇన్ మై హ్యాండ్. నీ భద్రత నా చేతుల్లో ఉంది. నేను నా అరచేతిని ఒకరికి చూపించి వారఫలాలకో హస్త సాముద్రికానికో హోరోస్కోప్కి నేను వెళ్ళక్కర్లేదు. ప్యారెట్కో ఇంకొక ప్యారెట్ దగ్గరకో నేను వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే మై ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ మై గాడ్స్ హ్యాండ్స్. ఎందుకంటే ఈయన కాలానికి అధిపతి. కోరిటన్ బూమ్, మీరు ఏం పేరు విన్నారో లేదో నాకు తెలియదు. హిట్లర్ విపరీతంగా యూదుల్ని క్రైస్తవుల్ని ఊచకోత కోసి చంపుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో అల్మైరాస్లో సీక్రెట్ ఛాంబర్స్లో క్రైస్తవుల్ని యూదుల్ని దాచిపెట్టిన వీర వనిత. ఎక్కడైనా పుస్తకం దొరికితే ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, మీరు కొనుక్కొని చదువుకోండి. అ జర్మన్ జూయిష్ లేడీ, అ గ్రేట్ కరేజియస్ లేడీ. కింద ఒక వాచ్ షాప్ నడిపేది. తన ఇంట్లో అనేకమైన ఛాంబర్స్ కట్టుకుంది. సీక్రెట్ పోలీస్ వచ్చినప్పుడు వాళ్ళకి దొరకకుండా వాళ్ళని దాచిపెట్టి దేశం దాటించేది. అలా అనేక మంది ప్రాణాలని కాపాడిందా. ధైర్యానికి మారుపేరైనటువంటి ఈవిడ ఒక అద్భుతమైన మాట చెప్పింది భవిష్యత్తు గురించి. ఫ్రమ్ ఎ బిబ్లికల్ పర్స్పెక్టివ్, నెవర్ బీ అఫ్రైడ్ టు ట్రస్ట్ అన్ అన్నోన్ ఫ్యూచర్ టు ఎ నోన్ గాడ్. నెవర్ బీ అఫ్రైడ్ టు ట్రస్ట్ అన్ అన్నోన్ ఫ్యూచర్ టు ఎ నోన్ గాడ్. నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలీదు. నీకే కాదు, ఏ హిందువుకి ఏ ముస్లింకి కూడా తెలియదు. ఏ నాస్తికుడికి ఏ ఆస్తికుడికి కూడా తెలియదు. మన దేశాన్ని పరిపాలించే ప్రైమ్ మినిస్టర్కి కూడా తన భవిష్యత్తు తెలియదు. జ్యోతిష్యం చెప్పేవాడికి కూడా వాడి జ్యోతిష్యం భవిష్యత్తు తెలియదు. అందుకని ఈ మధ్య జ్యోతిష్యం చెప్పిన వాళ్ళందరూ కంగు తిన్నారు ఎలక్షన్ రిజల్ట్ చూసి. ఈ మధ్య ఒక ఆయన ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది కరెంట్ లేకపోయినా అని చెప్పాడు. కారు పోతూనే ఉంటుంది పెట్రోల్ లేకపోయినా అని చెప్పాడు. అది మీరు పంపిస్తుంటారే డబ్బులు, ఆయన అన్నమాట. మీరు కర్నూలు నుంచి కూడా పంపిస్తుంటారు ఆయనకి డబ్బులు. ఆయన ప్రవచనం ఫెయిల్ అయింది. ఎందుకంటే భవిష్యత్తు ఎవ్వడికి తెలియదు. అందుకే ఆమంటుంది, తెలియని భవిష్యత్తును గురించి నువ్వు భయపడనక్కర్లేదు. నెవర్ బీ అఫ్రైడ్. ఎందుకంటే ఏ దేవుడైతే నీకు తెలుసో ఆయనకు నీ భవిష్యత్తు తెలుసు. అది ఆయన చేతుల్లో ఉంది. అది ఆయన చేతుల్లో ఉంది. ఈ రాత్రికి ప్రశ్న ఏంటంటే 2025 నీకు ఏం జరుగుతుందో నీకు తెలియదు. కానీ రాత్రి ప్రశ్న ఏంటంటే నీకు ఈ దేవుడు తెలుసా? ఈ దేవుడు నీకు అతి దగ్గరగా తెలిసి ఉంటే నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. ఎంతమంది ఈ స్టాంటన్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఫస్ట్ సర్వీస్లో పాలు పొంగిస్తారు గృహప్రవేశం అప్పుడు? మీరు పిరికివారు, మీరు దేవుణ్ణి నమ్మలేరు. నేను మీ పాస్టర్ని అయితే మీ ఇంటికి రాను ప్రార్థన చేయడానికి. పాలు పొంగించేటువంటి పిచ్చి పిరికి క్రైస్తవుల ఇంటికి వెళ్ళకూడదు పాస్టర్ గారు. ఎందుకు పొంగిస్తారు మీరు పాలు? శాస్త్రం ఏం చెప్తుందంటే పాలు పొంగిస్తే అది పొయ్యి తాగుతుంది, అగ్నిదేవుడు తాగుతాడు. సాధారణంగా పాలు పొంగితే ఒక గృహిణి ఏం చేస్తుంది? సీరియల్ని పక్కన పెట్టి వంటలకి ఏడుస్తున్నా సరే పరిగెట్టుకుంటా వెళ్తుంది వంటగదిలోకి కదండి. కానీ మొదటి రోజు ఇంట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు పాలు పొంగిస్తావు? అగ్నిదేవుడు తాగకపోతే నిన్ను తాగేస్తాడని భయం, గృహిణిని చంపేస్తాడని భయం. మీరు ఎంతమంది వాస్తుతో ఇల్లు కట్టుకుంటారు? స్టాంటన్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఫస్ట్ సర్వీస్ వాళ్ళు. మీరు క్రైస్తవులు కాదు. భవిష్యత్తును చూసి ఎవడు భయపడతాడంటే ఈ దేవుడు ఎవరో తెలియనివాడు, ఈయనకి భయపడినవాడు. గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మంగళవారం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు? ఏమండి, ఎంతమంది ఉన్నారు? ప్లీజ్, ఈ ప్రభువుని ఎరిగిన వాళ్ళు
భయపడరు భవిష్యత్తుకి. ఆయన్ని ఎరగండి. లెట్ మీ క్లోజ్. ఈ మోషే ఇంకో మాట కూడా అంటున్నాడు, 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. గతం, ప్రస్తుతం, భవిష్యత్తు తెలిసిన దేవుడు మన సమస్తాన్ని చూస్తున్నాడు. మన సమస్త జీవితం గురించి ఒక రోజున లెక్క అడుగుతాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన ప్రెజెన్స్ నుంచి, ఆయన ప్రూడెన్స్ నుంచి, ఆయన జ్ఞానం నుంచి, ఆయన సన్నిధి నుంచి మనం పారిపోలేం. మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని 2025లోకి అడుగు పెట్టాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.